క్రిమినల్ కేసు పెట్టండి. దక్కన్ సిమెంట్స్ డైరెక్టర్కు తుపాకీ గురి. కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యల ఆధారంగా విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలి. జూబ్లీహిల్స్ పోలీసులకు బీఆర్ఎస్ ఫిర్యాదు. సో నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వాళ్ళు ఫిర్యాదు చేశారు. కొండా సురేఖ ఇష్యూ ఉంది కదా, ఆ దక్కన్ సిమెంట్స్ విషయంలో అసలు దొంగలు ఎవరు, దొరలు ఎవరు, అసలు ఆ గన్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, బెదిరించింది ఏంది కథ అనేది మొత్తం నిన్ననే చెప్పాను నేను. ఒక్క ఎఫ్ఐఆర్ ఒక్క దెబ్బకు వీళ్ళందరూ దొరికిపోతున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఆ అడుగు పడింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, క్రిమినల్ కేసు పెట్టాలి. వీళ్ళు నిన్న బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా, అది మరి దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. డీజీపీ గారు చేస్తారా చేయాలా చూడాలి. చేయకపోతే ఆయన కూడా కావాల్సినటువంటి సత్కారాలు జరుగుతాయి తర్వాత. రూల్స్ పెట్టేది మీరే, ఉల్లంఘించేది మీరేనా? ప్రభుత్వమే నిబంధనలను తుంగలో తొక్కుతుందా? ఏ చట్టం ప్రకారం మద్యం దరఖాస్తుల గడువు పెంచారు? చెప్పకపోతే మొత్తం ప్రక్రియ నిలిపేస్తాం. చల్లగా అయింది కథ. ఈ హైకోర్టు రేవంత్ రెడ్డికి పెద్ద యమపాశం లెక్క అయి కూర్చున్నది. అన్నిటికి పొడుస్తూనే ఉన్నది గట్టిగానే. రూల్స్ మీరే పెడతారు, మీరే ఉల్లంఘిస్తారా? అసలు దేని ప్రకారం పెంచారు గడువు? ఎందుకంటే కాసులు రావాలి కాబట్టి, డబ్బులు కావాలి కాబట్టి గడువు పెంచారు. అది ఇల్లీగల్ వ్యవహారం. నేను మొన్ననే చెప్పిన. లాస్ట్ కొంచి 11 గంటల 40 నిమిషాలకు జీవో ఇస్తారా అండి ఎవడన్నా? ఈ ప్రభుత్వం ఇస్తుంది. 11 గంటల 40 నిమిషాలకు ఒక జీవోనిచ్చారు. ఏది ఈ నిబంధన ఉంది కదా, ఇదేంది మన ఈ టెండర్ ఉంది కదా, మద్యం షాపులకు టెండర్ ప్రక్రియ, దాన్ని ఒక 5 రోజులు పొడిగిస్తూ అర్ధరాత్రి 11 గంటల 40 నిమిషాలకు జీవో ఇచ్చారు. ఇంకొక 20 నిమిషాలకు ఈరోజు అయిపోతుంది అనంగా దాన్ని పొడిగిస్తూ. దానికి కారణం ఏం చెప్పారు తెలుసా? బీసీ బంధు అని కారణం చెప్పారు. దేనికి పొడిగిస్తున్నారు అంటే బీసీ బంధు వల్ల మేము పొడిగిస్తున్నాము, బీసీ బంధు వల్ల బస్సులు నడవలేదు, ఆటోలు నడవలేదు, కాబట్టి వాళ్ళు ఆ టెండర్లు వేసేందుకు వాళ్ళు ఆడికి పోలేకపోయారు, కాబట్టి మేము ఇంకొక 5 రోజులు పొడిగిస్తున్నామని చెప్పిండు. పొడిగిస్తే ఒక్కరోజు పొడిగిస్తారు. 5 రోజులు ఎందుకు పొడిగిస్తారు? ఒక్కరోజు బంద్ ఉంటే. ఆయన మద్యం షాపుల టెండర్లు వేస్తాడు, బస్సులు ఆర్టీసీ బస్సులు ఎక్కిపోయి టెండర్ వేస్తాడా? మద్యం షాప్ టెండర్ వేస్తే ఆయన ఆ వ్యాపారి ఆటో ఎక్కిపోయి టెండర్ వేస్తాడా? ఏం సిల్లీ రీజను? చివరి డేట్ దాకా బ్యాంకులు నడవలేదు అనే రీజన్ కూడా చెప్తున్నారు. చివరి డేట్ దాకా డీడీ తీయకుండా అట్లనే ఉంచుకుంటాడా? టెండర్ వేయాలనుకున్నాడు, డీడీ తీసుకొని పెట్టుకుంటాడు 2-3 రోజుల ముందే. ఇవన్నీ కేవలం ఎందుకు అంటే డబ్బులు దండుకోవడం కోసమే. పైగా లాస్ట్లో వేయొచ్చు అని చెప్పేసి, తక్కువ ఎక్కడైతే ఉన్నాయో వేయొచ్చు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళ కోసం పొడిగించారు. ఎంత పెద్ద కుట్ర ఇది! ప్రభుత్వానికి 2800 కోట్ల రూపాయల ఆందాన్ వచ్చింది దీనివల్ల. ఈ ప్రక్రియ మొత్తం నిలిపేస్తా అని చెప్పేసి హైకోర్టు చెప్పింది, సీరియస్ అయింది. ఇప్పుడు పుసుకున్న మొత్తం టెండర్లను రద్దు అన్నది అనుకో, ఈ అందరి నోట్ల మట్టే. కేసీఆర్ గెలిచేదాకా నాకు సావు లేదు, ఆయన గెలుపు కండ్లారా చూడాలి. బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగుండే, కాంగ్రెస్ వచ్చినాక ఏది బాగలేదు. వృద్ధురాలి దీవెనమ్మ వీడియో వైరల్ అవుతా ఉన్నది. మన కామారెడ్డి జిల్లాలో గంప గోవర్ధన్ గారి కుమారుడు గంప శశాంక్ తిరుగుతూ ఉన్నాడు యాక్టివ్. అక్కడ తిరుగుతూ ఉంటే ఒక ముసలమ్మ కాడికి పోయి అడిగిండు, ఎట్లా ఉందావా, ఏంది ఈ పరిపాలన ఎట్లా ఉన్నది, కాంగ్రెస్ ఎట్లా ఉన్నది, పింఛన్ 4000 వస్తుందా ఏంది అని అడిగితే, ఏడనైనా వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ 2 చివాట్లు పెట్టి ఇక మంచిగా ఆరోగ్యంగా ఉండంటే, కేసీఆర్ మళ్ళీ గెలిచేదాకా నేను చావను, కేసీఆర్ గెలుపు చూసినాక చచ్చిపోతా, నేను ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉండే, మాకు ఇంత టైంకు 4000 నోట్లకు పోయినాయి, ఆ పింఛన్ అవి చక్కగా వచ్చేటిది, పిల్లలకు పని దొరికేటిది అని చెప్పేసి ఆమె చాలా బాగా మాట్లాడింది. ఆ బయట ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. అది ఒక వార్తను రాశారు.